నిన్న వార్తల్లో చూసాం మనం గోల్కొండ నుంచి చార్మినార్ వరకు కూడా రహస్య ఒక గది ఉన్నది అనే దాని కూడా స్వరంగం ఉంది అనే దాని కూడా కొన్ని వార్తలు వినిపించాయి. గతంలో నిజాం కాలంలో కావచ్చు, అంతకుముందు కాలంలో కూడా ఈ గోల్కొండ నుంచి చార్మినార్ వరకు కూడా ఒక స్వరంగం ఉన్నది. ఆ స్వరంగం ద్వారానే ప్రయాణించేది అనే దాన్ని కూడా నిన్న కొన్ని వార్తల్లో కూడా చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అది స్వరంగం కాదు, అది ఒక పురాతన గది అనేది ఇప్పుడు దానికి సంబంధించి ఒక క్లారిటీ వార్త మనం చూస్తాను. ఒకసారి చదివించే ప్రయత్నం చేద్దాం. సొరంగం కాదు, పురాతన గది. గోల్కొండలో బయటపడినటువంటి దానిపై స్పష్టత ఇచ్చిన ఏఎస్ఐ అనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. మరి గోల్కొండ కోట వెనుక సొరంగం బయటపడిందంటూ కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న వార్తలపై భారత పురావస్తు శాఖ మరి హైదరాబాద్ సర్కిల్ స్పష్టత ఇచ్చింది. అది సొరంగం కాదని పురాతన గదిగా ప్రాథమిక పరిశీలనలో తేలిందంటూ కూడా వెల్లడించింది. గోల్కొండ కోట వెనుక ఆర్టిలరీ సెంటర్ పరిధిలో జరుగుతున్నటువంటి పనుల సందర్భంగా ఓ నిర్మాణం బయటపడినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఈ ప్రాంతం గోల్కొండ కోటకు సంబంధించినటువంటి నిషేధిత పరిధిలోనికి వస్తుందనేది మరి ఏఎస్ఐ తెలిపింది. సో మరి విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే మరి పురావస్తు శాస్త్రవేత్త, ఇంజనీర్ అండ్ సర్వేయర్, గోల్కొండ కూడా సైట్ ఇన్ఛార్జితో కూడినటువంటి బృందాన్ని కూడా మరి ఏఎస్ఐ అధికారులు కూడా అక్కడికి పంపించారు అనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. దాదాపు 2.2 మీటర్ల లోతు ఉందట గదికి సంబంధించి. ప్రాథమిక పరిశీలనలో అక్కడ కనిపించినటువంటి నిర్మాణం సొరంగం కాదని అధికారులు గుర్తించారు. మరి దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఈ నిర్మాణం సుమారు 1.2 మీటర్ల పొడవు, 1.8 మీటర్ల వెడల్పు, 2.2 మీటర్ల లోతులో ఉన్నట్లు కూడా వెల్లడించారు. అయితే గ్రానైట్ రాళ్లతో నిర్మించినటువంటి ఈ గది లోపల భాగంలో కూడా రఫ్ స్టోన్ మేసక్రీన్తో కూడా గోల్కొండ లాంటి నిర్మాణం ఉన్నట్లు కూడా గుర్తించారు. అక్కడ కొన్ని ఎరుపు రంగు మరి కుండ పెంకులను కూడా ఏఎస్ఐ బృందం గుర్తించిందట. అవి మధ్యయుగ కాలానికి చెందినవిగా మరి కనిపిస్తున్నప్పటికీ వాటి కాల నిర్మాణం ఉద్దేశాన్ని తేల్చేందుకు కూడా మరింత లోతైన పరిశోధన అవసరమని కూడా అధికారులు తెలిపారు. మరి ఈ విషయాన్ని ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ దృష్టికి తీసుకెళ్లి సమగ్ర పరిశోధనలు కూడా చేపట్టినట్లు కూడా ఏఎస్ఐ సంబంధించిన హైదరాబాద్ సర్కిల్ వెల్లడించింది. మరి గుర్తించినటువంటి నిర్మాణంపై స్పష్టత వచ్చే వరకు కూడా భూమి చదును చేసే పనులను కూడా కొనసాగించవద్దు అంటూ కూడా మరి ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ అధికారులు కూడా ఏఎస్ఐని సూచించినట్టుగా తెలుస్తోంది. ఇది నిన్న సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున వినిపించింది. ఇక్కడ ఏదైతే స్వరంగ మార్గం ఉన్నది గోల్కొండ నుంచి చార్మినార్ వరకు కూడా గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితంలో ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు. సో దీని ద్వారానే మరి రాయబారాలు అనేవి జరిగేది అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున నిన్న సోషల్ మీడియా మాధ్యమాల్లో మనం చూసాం. ఆ తవ్వకాలకు సంబంధించి అధికారులు కొన్ని పునర్నిర్మాణ పనులకు సంబంధించి కూడా తవ్వకాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది ఆ గోల్కొండ పరిసర ప్రాంతాల్లో. అక్కడ చిన్న గదిలాగా అనేది ఒకటి కనిపించడంతో అసలు ఏంటి అనే దాన్ని కూడా అధికారులు మరి చాలా లోతుగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో అది పురాతనమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల క్రితం సంబంధించి కూడా ఒక గది, దాంట్లో కొన్ని గ్రానైట్స్ కావచ్చు అవన్నీ కూడా ఉన్నాయి అనే దాన్ని కూడా మరి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కానీ నిన్న సోషల్ మీడియాలో మనం చూసాం ఆ చిన్న హోల్ లాగా మనకు కనిపించింది ఆ గృహకు సంబంధించి కూడా, ఆ గదికి సంబంధించి కూడా. అది అందరూ కూడా అనుకున్నారు అది స్వరంగ మార్గము. గతంలో నిజాం కాలంలో లేకపోతే వందల సంవత్సరాల క్రితంలో కూడా రాజవంశాలు కూడా ఆ ప్రాంతం గుండా ప్రవహించేవారు దాని గుండా అనే దాన్ని కూడా మరి చాలా వరకు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అధికారులు స్పందించి అది స్వరంగ మార్గం కాదు, అది పురాతనమైనటువంటి ఒక గది, దాని నుంచి అంటే దాంట్లో ఒక స్టోర్ గదిగా కూడా ఉంది అనే దాన్ని కూడా అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ పనులన్నీ కూడా ఆపివేయాలంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో నిజంగా అంటే ఆ గదిలో ఏమేమి ఉన్నాయి, ఏం జరిగింది, గతంలో ఏమున్నాయి, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏముంది, ఏం కథ అనేది అన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాతే, పరిశోధనలు చేసిన తర్వాతే మరి దానికి పనులు అనేది కూడా పూర్తి చేయాలనే దాన్ని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న టాప్ ట్రెండింగ్లో ఉన్నది సొరంగ మార్గం అంటూ కూడా మరి ఆ గోల్కొండకి ఇటు చార్మినార్ సంబంధించి కూడా టాప్ ట్రెండింగ్లో ఉన్నది. చాలా వరకు కూడా అవే జనాలందరూ చూసి కూడా అదే అది నిజం కావచ్చు అనేది అందరూ నమ్మిరు. కానీ అధికారులు దాని మీద స్పందించి ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. సో మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి, ఆ పురాతన గదికి సంబంధించి కూడా మీ అభిప్రాయం ఏంటి అనే దాన్ని కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి.